మన యూట్యూబ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ టెంపుల్ వ్లాగ్స్ రేణుకా ఛానల్కి స్వాగతం. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్లో నేను మీకు నాగార్జున సాగర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూపిస్తానని చెప్పాను కదా. అందులో భాగంగా ఈరోజు నేను మీకు చూపిస్తున్నటువంటి దేవాలయం వచ్చేసి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లాంచీ స్టేషన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరాన్ని. ఇంతవరకు ఇంత అందమైన ప్రశాంతమైన సాయిబాబా వారి మందిరాన్ని నేను ఎక్కడా చూడలేదు. అసలు వీడియో మొత్తం కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బాబావారి మందిరంలో ఉన్నటువంటి దునిని. ఇక్కడ వారే స్వయంగా షిరిడి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దునిని తీసుకువచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గురువారం రోజు మాత్రమే కాకుండా ఇక్కడున్నటువంటి బాబావారిని భక్తులు ప్రతిరోజు కూడా దర్శించుకుంటూ ఉంటారు. బాబావారు అత్యంత మహిమాన్వితమైన శక్తివంతుడు. మనం ఎప్పుడైనా కొన్ని శివాలయాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం కైలాసంలో ఉన్నంత అనుభూతి మనకి అనిపిస్తుంది. అలాగే ఈ బాబావారి మందిరంలో ఉన్నంతసేపు కూడా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాగర్ని పర్యాటక ప్రాంతంగా చూడటానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలన్నింటినీ కూడా దర్శించండి. ఇప్పుడు మనం బాబావారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి ఆలయ అర్చకులైనటువంటి హనుమంతాచార్యులు గారి మాటల్లో తెలుసుకుందాం. జై సాయిరామ్. ఇది పల్నాడు జిల్లా నాగార్జున సాగర్ గ్రామం. నాగార్జున సాగర్లో రైట్ బ్యాంక్ అనే గ్రామంలో ఈ యొక్క సాయి ప్రేమ మందిరం ఉంది. ఈ యొక్క సాయి ప్రేమ మందిరాన్ని ఫౌండరు మాస్టర్ గారు, ఫోటోలో ఉన్నారు చూడండి, ఆనందరావు మాస్టర్ గారు ఈ యొక్క సాయి ప్రేమ మందిరాన్ని స్థాపించడం జరిగింది ఎన్టీ రామారావు గారి ద్వారా. తర్వాత ఆ యొక్క సాయి ప్రేమ మందిరం సత్యసాయిబాబా ఆజ్ఞానుసారంగా ఆ యొక్క షిరిడి సాయిబాబా వారిని కూడా స్థాపించడం జరిగింది. ప్రథమంగా ఇది సత్యసాయిబాబా మందిరము. తదుపరి ఆ యొక్క సత్యసాయిబాబా వారి ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క షిరిడి సాయిబాబా వారిని స్థాపించడం జరిగింది. ఇది స్థాపించిన కాంచి ఎన్నో అద్భుతాలు జరిగినాయి, ఎన్నో విశేషాలు జరిగినాయి. ముఖ్యంగా విశేషం ఏమిటంటే షిరిడీలో నిత్య అగ్ని, ఏ రోజైతే షిరిడి సాయిబాబా వారు ఆ యొక్క అగ్నిని స్థాపించి సాయిబాబా వారు మానవ జీవితంగా ఉన్నంత వరకు ఆ యొక్క షిరిడీలో దుని వెలుగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా నిత్య అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంది. ఆ యొక్క నిత్య అగ్నిహోత్రంలో నుంచి ఒక నిప్పుని కాపాడుకుంటా తీసుకువచ్చి ఒక 10 మంది సాయి సేవాదళ సభ్యులు ఆ షిరిడి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటా తీసుకువచ్చి ఈ యొక్క క్షేత్రంలో, ఈ యొక్క సత్యసాయి ప్రేమ మందిర క్షేత్రంలో ఆ యొక్క దునిని వెలిగించడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క దుని
అంతే ప్రజ్వలిస్తూ ఉంది. దానివల్ల ఈ ఊరి యొక్క క్షేమము, ఈ ఊరి యొక్క ప్రజలు బాగా సుఖశాంతులతో ఉంటారని నమ్మకము. అందువలన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గురువారము ఇక్కడ చాలా అద్భుతంగా పూజా పునస్కారాలు జరుగుతాయి. పొద్దున్నే ప్రతిరోజు కూడా 5:30 కాగడా హారతి మొదలవుతుంది. తరువాత అభిషేకాలు మొదలవుతాయి. ముందుగా విఘ్నేశ్వరుడికి, తర్వాత నాగేంద్ర స్వామికి, తర్వాత మన షిరిడి సాయినాథుడికి ప్రతిరోజు కూడా నిత్యము పాలాభిషేకము జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు నిత్యము భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఈ యొక్క రాశి బాగని వాళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, లేకపోతే వృత్తి ఉద్యోగాల మీద పట్టులేని వాళ్ళు ఈ యొక్క స్వామిని నమ్ముకొని ఆ యొక్క షిరిడి సాయిబాబా వారి యొక్క ధుని అక్కడి నుంచి తెచ్చారు కాబట్టి ఆ ధుని అక్కడిదే అనుకొని ఆ ధునిలో అన్ని వాళ్ళు కొబ్బరికాయలు కానీ సమర్పించి వారి యొక్క కోరికలు తీరేలా స్వామిని మొక్కుకొని అన్ని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళిపోతూ ఉంటారు. వారి యొక్క కోరికలు నిజంగానే ఆ ధుని చుట్టూ తిరిగి ఒక కొబ్బరికాయ దాంట్లో వేయగానే కోరికలన్నీ శుభ్రంగా నెరవేరుతూ ఉన్నాయి. ఇది కల్లారా నేను చూసిన సాక్ష్యము. ఎంతోమందికి అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా వెళ్ళిపోవడం చూశాను. అంత మహిమాన్వితమైన క్షేత్రము. మరియు ప్రతి గురువారం కూడా ప్రత్యేకంగా సాయి సత్య వ్రతములు జరుగుతాయి ఇక్కడ. తర్వాత మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమము ప్రతి గురువారం కూడా పేదలకు అన్నదానము బాబా వారి తరపున ఎవరో ఒకరు చేపిస్తూనే ఉంటారు. మరియు గురువారము సాయంత్రము సంధ్యాహారతి అయిపోయిన తర్వాత పల్లకీ సేవ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ఈ పల్లకీ సేవలో అనేకమైన మంది భక్తులు కుల మత విచక్షణ లేకుండా అందరూ పాల్గొంటారు. ఆ స్వామివారి యొక్క పల్లకీని చాలా అద్భుతంగా జరుపుతారు. తదుపరి భజన కార్యక్రమాలు ఉంటాయి. తదుపరి మళ్ళీ 8:30కి హారతి అయిపోయిన తర్వాత అందరికి తీర్థ ప్రసాదాలు. ఈ ఊరు మొత్తం కూడా చాలామంది ఎంత ప్రసాదాలు అవుతాయి. అట్లాగా ఈ యొక్క గుడి కలకల వైభోగం బాగా అద్భుతంగా జరుగుతుంది. చాలామంది చాలా నమ్మకంతో ఇవన్నీ కొలిచిన వాళ్ళు చాలా పెద్దగా స్థాయిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క విశిష్టత ఆయన మొక్కుకుంటే కానీ అర్థమవుతుంది, కానీ మామూలుగా చెప్తే అర్థం కాదు. ఈ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైనది. ఎన్నో దేవతా వృక్షాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. పెద్ద దేవతా వృక్షాలు ఉన్నాయి. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఈ యొక్క ఆలయము బాబావారి వెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. నా పేరు హనుమంతాచార్యులు. ఈ యొక్క గుడి ప్రధాన అర్చకుని నేను ఈ యొక్క గుడి పొద్దున్నే తెల్లవారుజామున 5:30 ఓపెన్ అవుద్ది. కాగడా హారతి మొదలవుద్ది. మేలుకొలుపు హారతి అంటారు. అక్కడి నుంచి మధ్యాహ్న హారతి 12:20కి అయిపోయింది. 1 గంట దాకా ఈ గుడి తెరిచే ఉంటుంది. తరువాత సాయంత్రం మళ్ళా 5 గంటలకే గుడి ఓపెన్ చేస్తాము. ఆ 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ గుడి తెరిచే ఉంటుంది. భక్తులకి ఎల్లవేళ ఆయన ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు.